అవును ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో రకాల దేవస్థానాలు చూసుంటాం. అయితే శివాలయాలు కూడా మనం చాలా చూసుంటాం. అతి పురాతనమైన శివాలయం బహుశా ఈనాటిది కాదు, గొప్ప శివాలయం. దర్శిస్తే, ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తే మన జీవితాలు పావనమైపోతాయి. అటువంటి అద్భుతమైన శివాలయాన్ని నేను ఈరోజు చేరుకోవటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి ఎంత పురాతన దేవాలయమో. ఆ కట్టడాలు కానీ అవన్నీ ఒకసారి మీరు గమనించండి. అసలకి ఇటువంటి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానము మనం మాలకొండ వెళ్ళే రూట్లో ప్రతి ఒక్కరూ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు కదా, ఆ వెళ్ళే రూట్లోనే ఈ శివాలయం ఉండటం జరుగుతుంది. దయచేసి భక్తులు ఒకసారి ఇటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించండి. నాకు తెలిసి ఈ తరముదైతే ఈ యొక్క గుడి కాదు, మన తాతలు ముత్తాతల తరంలోని గుడి అని నాకు అనిపిస్తుంది. అప్పట్లోనే ఆ శిల్పకళా నైపుణ్యాన్ని ఒక్కసారి చూడండి ఏ విధంగా చేశారో. ఆ రోజుల్లోనే ఈ విధమైన దేవాలయాన్ని నిర్మించి ఇన్ని శిల్పాలు చెక్కారు అంటే ఒక్కసారి ఆలోచించు. ఈ గుడికి ఏదో ప్రత్యేకత ఉంది, అద్భుతమైన ప్రత్యేకత ఉంది కాబట్టే ఈ విధంగా గుడిని నిర్మించటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అన్ని విగ్రహాలు శిథిలావస్థలకు చేరుకున్నాయి. ఎవరైనా శివభక్తులు ఉన్నట్లయితే ఈ ప్రదేశము వారి ధ్యానానికి కానీ వారు చేసుకునే యోగాలకు కానీ అన్నిటికీ ఎంతో ప్రాముఖ్యమైనదిగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఒక పక్క అయితే ఒరిగిపోయింది. అయినా ఈ గుడి నేటికి కూడా పూజలు నిర్విరామంగా అందుకుంటూ ఉన్న దేవస్థానం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పురాతన దేవాలయాలు దర్శించటం మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అసలు మనకెంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి దేవాలయాలను మనం చేరుకోలేం కూడా. ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను. అదేమిటంటే, పాత రోజుల్లో ధ్వజస్తంభం అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే మనం రాయిని తీసుకొచ్చి ఆ రాయిని చెక్కి ధ్వజస్తంభం చేస్తున్నాం, అలా కాకుండా పాత రోజుల్లో ధ్వజస్తంభం కోసమని ఒక ప్రత్యేకమైన చెట్లు ఉండటం జరుగుతుంది. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ విధంగా ఒకటే సైజులో పొడుగ్గా ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో పెరగడం జరుగుతుంది. అంత అద్భుతమైన ఆ చెట్లను వీళ్ళు తీసుకొని వచ్చి ధ్వజస్తంభంగా మలిచి, అయినా నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలు గడిచినా సరే ఈ చెక్క అనేది ఎటువంటి చెదలు పట్టకుండా, చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఈ విధంగా ఈ ధ్వజస్తంభం ఉపయోగించిన చెక్క ఏ విధంగా ఉందంటే అది చాలా గొప్పనే చెప్పాలి. సో ఇలాంటి పుణ్యక్షేత్రాలని మన జీవితంలో ఒక్కసారైనా దర్శించటం మన జీవిత జన్మ ధన్యమవుతుందని కూడా చెప్పవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా మనకి వాళ్ళు కొన్ని సందేశాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఈ విగ్రహాలను వాళ్ళు పురాతన కాలంలోనే చెక్కారు, కాకపోతే ఈ మధ్య కాలంలో దానికి పెయింట్ వేయడం జరిగింది. ఈ విధంగా పెయింట్ అందరికి అర్థం అవ్వాలని. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు చాలవు ఈ విగ్రహాలను చూడడానికి, కనులు చాలవు. ఒక రాజులు, ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళే రాజులు, వారి ముందు అశ్వదళం, ఆ వెనుక శస్త్ర దళము, ఆ వెనుక గదాదళము, శూలదళము ఉంటుంది అనే విధంగా ఈ పైన ఏ విధంగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. ముందు గజము, వెనుకాల శస్త్రదళాలు, ఆ తరువాత శూలదళము. నెక్స్ట్ కింద కూడా చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో ఏదైనా ఒక వ్యక్తి తపస్సు చేసి ఆ తప ఫలాన్ని ఏ విధంగా పొందుతున్నారో, తపస్సు చేసేవారు గొప్పవారు. ఆ తపస్సుని చూసి నలుగురు కూడా ఏ విధంగా చేతులు జోడించారో చూడండి ఫ్రెండ్స్. మన వల్ల ఏదీ కాదు అనుకున్న సందర్భంలో మనం నిస్సహాయపడకుండా, ఇదిగో గురువుల ఆజ్ఞతోటి మనము గనక తపస్సును ఆరంభిస్తే మనకు ప్రతీది కూడా విజయమే.
విజయం సిద్ధిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థిస్తున్నారు. దాన్ని ఎంత చక్కగా వివరించారో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ క్రింద చూసుకున్నట్లయితే మరొక చిత్రం. సో రాజుకి ఉన్నటువంటి ఆ మంత్రి లేదా రాజగురువు యుద్ధ విద్యల్లో ఏ విధంగా చేయాలనేది సూచన ఇస్తున్న చిత్రం. ఇలా చేయాలి, ఇలా చేయాలని సూచన అందిస్తున్న చిత్రం వల్ల నాకు తోచుతున్నది. ఓకేనా? అలా వారిలో వాళ్ళు చర్చించుకోవటం ఎంత బాగా చూపించారో చూడండి ఫ్రెండ్స్. ఆ రాజు ధ్యానం చేయటం. అలాగే ఇటువైపు కూడా చూడండి ఫ్రెండ్స్, జంతువుల వేట ఎంత బాగా చిత్రీకరించారు ఆ రోజుల్లో. చూడండి, అసలు ఆ రోజుల్లోనే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చిత్రీకరించారు. పెయింట్ మాత్రమే కొత్తగా వేశారు. ఈ విగ్రహాలన్నీ కూడా పాత రోజుల్లో చెక్కబడినవి. అసలు చూడండి ఫ్రెండ్స్, జటాజూటము ధరించిన ఈ వ్యక్తిని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఈ దేవుణ్ణి ఏ విధంగా చెక్కగలిగారో చూడండి ఫ్రెండ్స్. కళా నైపుణ్యం. మనము ఎక్కడెక్కడో శిల్పకళా నైపుణ్యం ఉంది. ఆ శిల్పకళను మనం దర్శించి మనం తరించాలి అన్న విధంలో మనము ప్రయత్నం చేస్తుంటాం. కానీ మనకి చేరువలో, మనకి మాలకొండ దగ్గరలో ఉన్న ఈ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలి. ఖచ్చితంగా మనం దర్శించుకోవాలి. కేవలం ఈ శిల్పకళ నైపుణ్యం కోసమైనా సరే మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఈనాటిది కాదు ఈ ఆలయ పురాణం. గమనించండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ మంచి కోసమే, మీరందరూ సకల సౌభాగ్యాలతో బాగుండాలని మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి దేవాలయాన్ని దర్శిద్దాం. కనీసం యుద్ధం గురించి కానీ, యుద్ధంలో ఏ విధంగా కొట్టుకుంటారు, ఏ విధంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు, ఎంత స్పష్టంగా, ఎంత విధి విధానంలో చూపించారు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి దేవస్థానం దర్శించటం మన పూర్వజన్మ సుఖ్య ఫలితం. అదిగో ఆ రోజుల్లోనే నంది వాహనం మీద పరమశివుడు, అదేవిధంగా మాత పార్వతీ, ఆ భ్రమరాంబిక మాత ఇద్దరు కలిసి ఏ విధంగా వెళ్తున్నారో చూడండి ఫ్రెండ్స్. పైన దేవాలయము. ఈ దేవాలయం లోపల భ్రమరాంబిక సమేత స్వామివారు, పరమశివుడు వారు నందితో పాటు వెలిశారు అని చెప్పడానికి సింబాలిక్గా ఈ ఒక్కటి చాలదా ఫ్రెండ్స్. పైన దేవాలయము, కింద ఈ విధంగా చెక్కారు చూడండి. ఆ రోజుల్లోనే శిల్పకళ నైపుణ్యం చూడండి. అసలు చూడండి ఫ్రెండ్స్, నా మనసు హత్తుకునిపోయింది. అసలు ఆ రోజుల్లో ఆ డిజైన్లు కానీ, ఆ ముఖద్వారం కానీ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, స్వామివారిని పూజిస్తున్నారు. భార్యాభర్త సమేతులై స్వామిని పూజిస్తున్నారు. భర్త అంటే పురుషుడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, భర్తలో సగభాగం భార్య. ఈ భర్త ఎప్పుడు కూడా పై స్థానంలో ఉంచాలి భార్య అనే ఒక సింబాలిక్గా ఏ విధంగా చెక్కారు చూడండి ఫ్రెండ్స్. భర్తని పై స్థానంలో భార్య ఉంచాలి. భర్త గొప్పగానే బతికేలా భార్య చూడాలి, భర్తే ఉండాలి ముందు అన్న విధంగా ఈ విధంగా చూపించారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. భర్త ఎదిగితే భార్య కూడా ఎదిగినట్టే, ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అనడానికి సింబాలిక్గా చూపించారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అప్పట్లో కూర్చొని రాజులు తమ విషయాలని చెప్తుంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత సౌమ్యంగా వింటున్నారో ఈ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్. యుద్ధానికి వెళ్ళే సైనికులు, ఆహా ఎంత అమోఘంగా చిత్రీకరించారో చూడండి ఫ్రెండ్స్. యుద్ధానికి వెళ్తున్న సైనికులు, అవతల వైపు యుద్ధానికి వెళ్తున్న సైనికులు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చిత్రీకరించారు. అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని స్వామివారిని సేవించుకుంటున్న భక్తులు. ఈ విగ్రహాలు, అది గజదళం, ఏ విధంగా గజము, ఏనుగు తన కాళ్ళ కింద మనుషుల్ని ఎలా తొక్కుతుందో యుద్ధంలో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా చిత్రీకరించారు. ఏనుగు తొక్కుతున్న మనిషి. ఆ రోజు యుద్ధం అంటే అంతే. ఇదిగో ఏనుగుపై ఉండి కూడా యుద్ధాలు చేసేవాళ్ళు, ఏనుగు మీద నుంచొని కూడా యుద్ధాలు చేసేవారు. మీరు గమనించినట్లయితే బాణాలు వదిలేవాడు ఒకడైతే,
అతనికి బాణాలు అందించేవాడు ఇంకొకటి వెనకాల కూర్చొని. గమనించండి, ఇవన్నీ మనకు తెలియని విషయాలు, ఎందుకంటే పాత్రలు యుద్ధాలు జరిగినాయి. సో ఇంకోటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నువ్వా నేనా చక్రాల బండి మీద, అంటే పాత రోజుల్లో చక్రాల బండి మీద నిలుచొని అవతల పక్క ఒకడు యువతల పక్క ఒకడు యుద్ధాలు చేసుకోవటమే, బాణాలు వదలటమే. సో ఎంత బాగా చిత్రీకరించారు. ఇక గొడ్డళ్ళు కత్తులతో నరుకోవటం, ఇది అద్భుతం. ఈ విధంగా కూడా చిత్రీకరించారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చిత్రీకరించారు. ఈ శిల్పకళ నైపుణ్యం చూడడానికైనా ఈ దేవస్థానం వద్దకు రావాలి. ఇవాళ మనం చేసుకున్న మన దురదృష్టం అనుకోవచ్చు, మనం వచ్చే సమయానికి ఈ గుడి మూసివేయడం జరిగింది. అయినా సరే ఒకసారి లోపల గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అంత ప్రశాంతంగా ఈ దేవస్థానం ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా ఉన్నది ఈ దేవస్థానం. అందరూ కూడా తమ మనస్సులో పరమశివుణ్ణి స్మరించండి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కరు కూడా త్వరలో ఈ స్వామివారిని దర్శించి ఈ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని స్వీకరించుకొని మీరు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల కాలము మంచిగా ఎదగాలి, అందరూ కూడా గొప్పగా జీవించాలని ఆశపడుతూ మీరందరికీ పరమశివుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ పునఃదర్శన ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.